కాబట్టి డ్యూటీ ఏం లేదు సార్, ఏదో పని చేసి ఆప్స్ లేకపోతే ఏదైనా తాగేసిన కలుపుగా చెక్ చేస్తాం నిలించుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ఈ 13వ విడత సామాన్యానికి చేయడానికి మన మండలానికి ప్రెసిడెంట్ ఆఫీసర్ గారికి వచ్చిన అందరికీ, అదేవిధంగా పీడీ సార్ గారికి, డిఆర్డీఓ ఈరోజు ఎంపీడీ గారు, ఎంపీడీఓ గారు, ఏఈఓ గారు, ఎస్ఆర్పి గారు, అంబుడ్స్మెన్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఆదిత్య, అదేవిధంగా ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీస్, ఎస్ఆర్పి, డిఆర్పి, విఎస్ఏ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. 13వ అదృష్టం ఏంటంటే సోషల్ యాక్ట్ ఇప్పుడు స్పీడ్ అయింది. ఇంతకుముందు 2 ఇయర్స్ 3 ఇయర్స్ రికార్డు ఉండే, ఇప్పటి నుంచి 1 ఇయర్ రికార్డ్ మీ మండలంతోనే స్టార్ట్ అయింది. మీ మండలం కంటే ముందు చేసినటువంటి సోషల్ యాక్ట్ అన్నీ కూడా 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండే, మీ మండలంతోనే స్టార్ట్ అయింది. 1 ఇయర్ రికార్డు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఆర్పీస్ ఎవరైతే వాళ్ళకి మీరు ఇచ్చిన రికార్డు ప్రకారంగా వాళ్ళ గ్రామాలలో తిరిగి వర్క్స్ అన్ని కూడా చూసుకొని వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కొక్క అంశం మీద వాళ్ళు చదివిపిస్తారు డిఆర్పీలు. ఆ డిఆర్పీలు చదివిన ప్రకారంగా ఏదైతే అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటాయి, మీరు ఏమైనా చూపించుకోదలుచుకుంటే డిఆర్ ఆ యాక్ట్లో ఇచ్చినటువంటి సెక్షన్స్ ప్రకారంగా రాయడం జరుగుతాం. ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ మేము ఉన్నాం కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు రాస్తామంటానికి కూడా లేదు. యాజ్ పర్ ద నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగానే యాక్ట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి అది అర్థం చేసుకోండి. ఇందులో ఎవరికి ఎవరు శత్రువులు గారు, ఎవరికి గెంటపైతే లేదు. ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్లో ఉన్నటువంటి పనిలో పని చేయాల్సిన ఖచ్చితంగా మీరే పని చేయాలి. ఉపాధి హామీ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీలు మనమే పిఆర్ అండ్ ఐడి డిపార్ట్మెంట్ ద్వారా మనం ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మనది. ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 1 ఇయర్ సంబంధించినటువంటి దాదాపుగా 3,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి దాని మీద చేస్తా ఉన్నాం. ఇన్ హౌస్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 3వ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఎలక్షన్ నడుస్తూ ఉంది. కాబట్టి స్లిప్స్, ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్, రకరకాల పనులు ఉంది మీకు. కాబట్టి పంచాయత్ సెక్రటరీ వెళ్ళిపోవచ్చు, కానీ ఉపాధి హామీ సిబ్బంది మాత్రం ఉండాలి. అయిపోయినటువంటి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ముచ్చట్లు పెడతానికి లేదు. మాది అయిపోయింది కదా మేమని మీరు పెడితే కావాల్సిన గ్రామాల వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవ్వరు ఏదన్నా అన్నెసరీ డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం వాళ్ళకి బోర్డులో పెట్టుకోండి ఫోన్ అని కూడా. ఇప్పుడు గ్రామం వారిగా వాళ్ళు పిలుస్తారు. ఫస్ట్ చాలా సంబంధించి 15,62,775 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ 31 రకాల పనులు అనేది చేయడం జరిగింది. సరే 8th ఎలక్షన్ పోయింది. 10th హార్టికల్చర్ ప్లాంటేషన్ 1,250 మొక్కలకి 1,250 మొక్కలు బ్రతికే ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరమ్మా ఇక్కడ? వెరీ గుడ్. పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్. హార్టికల్చర్ బాగుందమ్మా, పెట్టింది చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ 11 డిమాండ్ బాక్స్ తీసుకుంటున్నాయి, నో డిమాండ్ నిర్వహించడం లేదు. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 13 రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 15 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరిగింది. 16 వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. 17 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 18 రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 19 ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది. 20 టీఏ మన స్టేషనరీ ప్రాబ్లం, మన అడ్మిన్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. అట్లా అవన్నీ ఉన్నదే ఉన్నాయి, అయినా మనం చేయాలి.
ఎట్లా అడ్జస్ట్ అవుతుంది ఆ ఇయర్లో. కాబట్టి కేసీపీ ఎక్స్పర్ట్స్లో ఒకసారి స్లాక్ కావాలి చేయించుకో బయట 100% ఉండాలి. రైట్ 23 రెండు వర్కేజీలలో మల్టీ లేయర్ ప్లాంటేషన్ ఉన్నాయా? 3 లైన్లు ఉన్నాయా? ఏ మొక్కలు పెట్టారు? మొదటి వరుసలో ఏం పెట్టారు? రోడ్ సైడ్ ఉంది. మొదటి వరుస మీన్స్ రోడ్ సైడ్ ఉంది. రోడ్ సైడ్ కవరింగ్ వచ్చినాయి సార్. దాని తర్వాత గుల్మోర్ పెట్టాము. దాని తర్వాత కామెర్ కొంచెం హైట్ చెట్టుకి మరి దూరం ఎంత పెట్టారు? 1 మీటర్ వచ్చింది. కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ పెట్టాము. 200 మీటర్స్ 24 సార్ 5 వర్కేజీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్ 2261 మొక్కలు పెట్టడం జరిగింది. 1711 మొక్కలు పెట్టుకున్నాయి. 550 మొక్కలు చనిపోవడం కమ్యూనిటీ చాలా పోయినాం. ఎందుకు? 2021-22లో డంపింగ్ యార్డ్ కాడ మొక్కలు పెట్టింది సార్. అక్కడ బండి వచ్చి అప్పుడు చనిపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ మళ్ళీ చేయించిన కానీ బతకలేదు సార్. రీప్లేస్మెంట్ పేమెంట్ మస్టర్ వచ్చింది సార్. ఇది అవుతుంది సార్. అక్కడ బతకట్లేదు సార్. బండి వచ్చింది కాబట్టి కింద అడుగు బండి వచ్చింది సార్. 226 మొక్కలు చనిపోయింది. పరుగు బండ అది. అవును సార్. బండ 2 రకాలు. కింద ఉంది పరుగు బండ అయితే రావి చెట్లు వస్తాయి. రావి చెట్లు హైవే మీద చూసావా? హైవేలో పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడితే ఆ కింద మట్టి గ్యాప్ ఉన్న కాడ సైడ్లకు వస్తాయి రావి చెట్లు వస్తాయి. నెమిలి వస్తుంది, అవి వస్తాయి. అట్లాంటివి వాటికి ఏం లేదు, అంత లోపల కావు. మెడల్ రిజిస్టర్ పెట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్స్ ముఖ్యంగా బాధ్యత మీదే. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీలు కూడా వేరియస్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఒక రిజిస్టర్ పెట్టించి ప్రతి నెల రెండవ బుధవారం సెకండ్ బుధవారం నాడు కంపల్సరీ రోజ్గార్ దివాస్ పెట్టాలి. ఎందుకు పెట్టబడుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే దీంట్లో ఉన్నటువంటి ఎంటైటిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఉపాధి హామీకి సంబంధించిన ఎంటైటిల్మెంట్స్ అన్ని వాళ్ళకి తెలియదు. 6,12,891 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ 15 వర్కులు అనేది చేయడం జరిగింది. అంటే పనులు మేము వెరిఫై చేయడం జరిగింది. 127 ఇన్ఫర్మేషన్ సార్. 8th ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్హౌస్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 9th 11th జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 13 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 14 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరిగింది. 15 వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. 17 డాక్యుమెంట్లు మెయింటైన్ కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 17 రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 18 ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 19 12 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 20 సర్వైవల్ రిజిస్టర్ 25% మంది. మీకు వీరారెడ్డి సార్ తనిఖీకి వచ్చినప్పుడు కూడా మీ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పింది మీకు అదే ఉంటుంది. ఏం చెప్పారు? ఖచ్చితంగా ట్యాంకర్ పేమెంట్ ఏ గ్రామ పంచాయతీ అయితే ఎక్కువ అవుతుందో అక్కడ మొక్కల సర్వైవల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అదే మీ పంచాయతీ సెక్రటరీ యొక్క క్రైటీరియా. బాగా పనిచేస్తున్నారు చెప్పారా? మరి ట్యాంకర్ పేమెంట్ అది చేయించారా టెక్నికల్ అసిస్టెంట్? లాగ్ ఎన్ని ట్రిప్పులు వేశారు, ఎన్ని పోసారు మీరు ఇచ్చేస్తే వాళ్ళు కూడా అక్కడ పేమెంట్ పట్టడం అనేది మన చేతులు లేదు. గవర్నమెంట్ చేతిలో ఉంది. అక్కడి నుంచి పడుతుంది పేమెంట్. రికార్డ్ అయితే చేయించాలి కదా. ఎంత పడుతుంది అమౌంట్ ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఎంత చేసినాం రికార్డ్? ఇది అయిపోయిన తర్వాత ఆల్ పంచాయత్ సెక్రటరీస్ ఎంత అయితే రికార్డ్ చేశారో టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర కూర్చొని మీ ఇద్దరు కూర్చొని వీళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత బిల్ అయింది మెటీరియల్ పేమెంట్ పడకపోవడం మన చేతిలో లేదు. మనకు మార్చి 2023 వరకు మెటీరియల్ పేమెంట్ అంతా పడ్డది. ఎక్కడి నుంచి వాళ్ళు రూపాయి కూడా వాళ్ళు సెకండ్ ఇయర్స్ చేసిన ఉంది. నాకు అన్ని ముచ్చట్లు నువ్వు టోటల్ వాళ్ళు ఫ్రైడే వాళ్ళు ట్యాంకర్ పేమెంట్ ఎన్ని ట్యాంకర్ చేశారు. పంచాయత్ సెక్రటరీలు కూడా ఉత్తనే ట్యాంకర్లు పంపిస్తున్నారు. కానీ అది ఎవరికో కారోబార్కి గిరోగారికి తప్ప చెప్తున్నారు. కానీ అది రికార్డ్ రాసి పెట్టుకోండి. మీ రికార్డ్ కంపల్సరీ ఉండాలి. లాగ్ బుక్ ఉండాలి. రికార్డ్ ఉండాలి. ట్రిప్ షీట్ ఈరోజు సౌండ్ చూపిస్తుందా? మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 13 వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది.
14 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 15 రోల్ కాల్ చేయడం లేదు. 16 ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది. ఎవరు చేయట్లేదా? ఏపీఓ, ఎంపీడీఓ, టెక్నికల్ అసిస్టెంట్ పోయినప్పుడు ఆ డాక్యుమెంట్ సంతకం పెట్టిరండి. పెట్టి మీరు చేసినట్టు లెక్క. ఒక్కోసారి పోతారు కానీ మీ అడవుల్లో సంతకం పెట్టిరారు. అందుకే నేను రోజు కాకుండా రాదు. నెక్స్ట్ 17, 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 18 సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 19 రోజుగార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. 20 కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్కేరీలలో 1750 మొక్కలు పెట్టడం జరిగింది. 100% రాయాలి. ఈరోజు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. ఫీల్డ్ ఎస్టేట్ ఓకే. కమ్యూనిటీ బాగుంది. ఆ కొద్ది కూడా గ్యాప్ లేకుండా. 22 ఇద్దరు హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కలవు కానీ సిఓ గారు 15 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 774 రూపాయలు నష్టపోవడం జరిగింది. 3 days పేమెంట్ పోయిందమ్మా. లాస్ట్ టైం సార్ 220 రూపీస్ 1 day. అదనంగా చెల్లించారు కానీ క్వాంటిటీ వెళ్ళిపోయింది కానీ అంటే మిగతా కూలీలకు తక్కువ అవుతుంది సార్. అంతే వాళ్ళ కాడిని తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఈమె అదనంగా పోయింది కాబట్టి ఈమె కాడిని తీసి అదనంగా కూలీలకి ఇవ్వాలి. ఇచ్చిన క్వాంటిటీ చేయదు కాదు. అదనంగా పోయింది కదా ఆమెకి రికవరీ చేయండి అయిపోతుంది. రికవరీ చేయండి. అదనంగా పోయింది కంప్యూటర్ ఆపరేటర్ సార్ అదనంగా పోయింది రికవరీ చేయండి. అది యాక్చువల్గా ఏంటి ఏముందో వర్షాలు పెట్టాము. ఒక్కసారి వర్షాలు పెట్టాము. 7 days కు జనరేట్ అదే అమౌంట్ సార్. సేమ్ అమౌంట్. అది ఒక్క రోజు ఎక్కువ కానీ పేమెంట్ అంటే అప్పుడు అవరేజ్ పడిపోతుంది. వేజ్ రేట్ 150 పడాల్సింది 7 రోజులు దగ్గర. ప్రజా సెక్రటరీ చూడబాయి, సిఓ చూడబాయి. సిఓ దగ్గర నుంచి అడిగిపోతుంది. నెక్స్ట్ ఏపీఓ దగ్గర పోతుంది. ఆయన చూడబాయి. ఏపీఓ దగ్గర నుంచి ఎక్కడ పోతుంది? ఎంపీఓ దగ్గర చూడబాయి. చివరి రోజు చూసారు అది డిఆర్పి ఆడిట్ చూశారు. అంటే మనం ఇచ్చిన రికార్డులో ఉన్నటువంటి పొరపాటు అది. కాబట్టి అందుకే మీకు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి అని చెప్తాను. పంచాయత్ సెక్రటరీ అండి మాట్లాడదాం మధ్యలో. వర్క్సైట్ ఫెసిలిటీస్ పంచాయత్ సెక్రటరీ అండి. ఏంటి వర్క్సైట్ ఫెసిలిటీస్? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రైట్. నెక్స్ట్ 11th వన్ సార్ డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 13 పే స్లిప్స్ ఇవ్వడం లేదు. కంప్యూటర్ ఆపరేటర్ రిపీట్ అవుతూ ఉంది. రైట్. నెక్స్ట్ 14 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 17 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ ఫోటో నిర్వహించలేదు. 16 విజయ వరకు భాస్కర్ లేకుండా శ్రీనివాస భాస్కర్ కొద్దిగా ఇంకా మారాలి. ఇంకా డిఎఫ్టీ అయినా అది ఎంత ఉద్యోగం ఎంత తీసుకుంటాం శాలరీ ఏందని ప్రస్తుతం అది కూడా న్యాయం శ్రద్ధగా చేయాలి. అర్థమైందా? దానికి న్యాయం చేయాలంటే 100% ఆ వర్క్ చేయాల్సిందే. ఉందన్నారు మంచి పోస్ట్ సంపాదించుకొని వేరే పోస్ట్కి వెళ్ళిపోతే అవుతుందా? కానీ ఉండాలే చేయాలి. ఇచ్చినా కానీ చూసుకోవాలి అంటున్నా. ఒకపల్లి మీరు తెలిసిన ఆల్రెడీ కానీ అయినా కానీ చూసుకోవాలి. నెక్స్ట్ 17 సార్ రాయడం జరుగుతుంది. అమ్మా నీదే నీ పీరియడా పంచాయత్ సెక్రటరీ పీరియడా? సీరియల్ నెంబర్ వేసేటప్పుడు రైట్ రైట్. నెక్స్ట్ రిప్లేస్మెంట్ చేస్తున్నాను. బ్యాలెన్స్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. కొద్దిగా ఉంది బ్యాలెన్స్ 16 మొక్కలు. చేస్తున్నారు సార్. ఈరోజు చేసి నెక్స్ట్ 25 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 600 మొక్కలు పెట్టడం జరిగింది. 26 సార్ 2 వర్కేరీలకు సంబంధించి నేబర్స్ ఫీల్డ్లో లేవు సార్. పేమెంట్ 7 సార్ పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. 28 టీకేబీకి సంబంధించి బిల్స్ వోచర్స్ ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటాయి, ఇవ్వలేదు. ఇందుకే లేదయ్యా టెక్నికల్ టెక్నికల్ అసిస్టెంట్ చూసారా?
ఎందుకు చూడలే మరి గ్రామ సభ చూడాలి, నేను చూసుకోవాలి కదా అందరూ. అవునవునవును. ఓకే. ఇది తప్ప అవునవును. నేను భాస్కర్ మీటింగ్ అని చూడలేదు, సరిపోతుంది చెప్పడానికి డిస్టర్బ్ చేయలేదు. 10th 1 జాబ్ కార్డ్ కోసం 9 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 11th 1 నేమ్ యాడింగ్ కోసం 4 చేసుకున్నాం. కొత్త జాబ్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారా? Yes, sir. ఎందుకు కొత్త జాబ్ కార్డు తగ్గుతుంది మళ్ళీ వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన పండగ వచ్చిన వాళ్ళమా లేకపోతే రెగ్యులర్ అక్కడే గ్రామం నివాసం ఉన్న వాళ్ళ? అవన్నీ నోటీస్ ఉంది. మన పండగ వచ్చిన వాళ్ళ లేకుంటే వాళ్ళు నోమ్ అవుతుంది సార్, పండగ అవుతుంది సార్. 3 పండగ days. అయితే మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అట్టటి వాళ్ళకి మన జాబ్ కార్డు వచ్చినా వేస్ట్ కదా. మేము ఎంక్వైరీ చేసుకున్నాం 9 జాబ్ కార్డులు చేసుకున్నాం సార్. చూసి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళా? ఉండేవాళ్ళే సార్ వాళ్ళు, కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. అక్కడ అవన్నీ చెప్తాను. పండగ కాదు వాడు కాదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏదో పని ఉంటే పోయి వస్తారు. దరఖాస్తు పోయిన అంటే నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం వాడు. లేదు సార్, కరెక్ట్ పని చేయట్లేదని అర్థం. ఫీల్డ్ అసిస్టెంట్ అదేం లేదు సార్. ఒక కుటుంబాన్ని అంటే కుటుంబ మేనేజర్ పాల్గొనే కానీ పాత కూడా ఉన్నాయి కదా. 55 సంవత్సరాలు 62 సంవత్సరాలు అక్కడ లోకల్ లోకల్ ఉన్నోళ్ళే కదా వాళ్ళు. కమలా బుచ్చిరెడ్డి, ఎట్లా కమలా బుచ్చిరెడ్డి వచ్చిపోతారు వాళ్ళు. జయలక్ష్మి శ్రీరాములు ఎక్కడ ఉంటారు వాళ్ళు? హైదరాబాద్ ఉంటారు. పండుగ వచ్చారు సార్. అన్నా కానీ 9 మంది జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు డిఆర్పి బిఎస్సీలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారంటే అర్థమైంది. యు ఆర్ ద ఫెయిల్యూర్. ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, ఫెయిల్యూర్. నెక్స్ట్ 12th అమ్మా. 12th BPM వద్ద ఉన్న అమౌంట్ ఇవ్వడం తెలిపారు సార్. బీజీఎం దగ్గర డబ్బులు బీజీఎం దగ్గర రామన్నపేట నుంచి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నాకు పెట్టింది. మా దగ్గర బీపీఎం డబ్బులు ఇవ్వలేదంటే వాటి సూపరింట్ అప్పటి మెసేజ్ పెట్టాను. తెలంగాణ డబ్బులు ఇచ్చేది. అది మీ మనసులో పెట్టుకోవద్దు. మీ లెవెల్లో కొన్ని కావు. మీ లెవెల్లో కాకుండా మీ ఎంపీఓకో మీ ఏపీఓకో మీ ఈసీ రాలేదు. 23 years ఏముంటే అంటే రీసెంట్ పేమెంట్ 2023లో పేమెంట్ రాలేదని చెప్పి 2023 పేమెంట్ వచ్చిందమ్మా ఆల్రెడీ పడ్డది. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ 18th 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ ఫోటో నిర్వహించలేదు. 23 పనులకు సంబంధించి 21 వర్క్ ఐడీకి వర్క్ ఐడి నిర్వహించారు. 2 వర్క్ ఐడీలకు నిర్వహించలేదు. 20 రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 13 కాలమ్స్ రాయడం జరిగింది. 24 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 25 రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. 26 3 వర్క్ ఐడీలకు సంబంధించి మస్టర్లలో హాజరు కొట్టివేతలు ఎక్కువగా చేయడం జరిగింది. ఏమని నీ పీరియడ్ అమ్మా 90% మొక్కలు 90% ఉంది. 135 ఉంది బ్యాలెన్స్. మీతో నెక్స్ట్ పిఆర్ వర్క్కి సంబంధించిన రికార్డ్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 7 మంది హక్కుదారులకి ఎక్సెస్ పేమెంట్ సిఓ మిస్టేక్స్ ఇవన్నీ రైట్ రాకూడదు. అట్లా కంప్యూటర్ ఆపరేటర్ అంటే నువ్వు వాటిని తప్పు చేసి వాళ్ళు చేశారా? డిమాండ్ చేసి ఇంప్లిమెంట్ ఒకసారి అట్లా చేసి వాళ్ళు పని చేయించావా? పని చేయకుండా పేమెంట్ ఇచ్చేస్తావా? అంతేనా? 14 వచ్చి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 15 వచ్చేసి ప్లేస్ ఇవ్వడం లేదు. 16 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 17 వచ్చేసి పని చేస్తున్నప్పుడు మాత్రమే ఫోటో చూపించడం జరుగుతుంది. 18 వచ్చేసి 21 డాక్యుమెంట్లకి ఓన్లీ 1 నుంచి 7 మాత్రమే డాక్యుమెంట్ పెట్టడం జరుగుతుంది. 19 వచ్చేసి పనులు కలర్ రాయడం జరుగుతుంది. 23 వచ్చేసి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది.
లేబర్ బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు. 25 వచ్చేసి రోజువారీ దివస్, 27 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 94% ఉంది. 28 ఏమో మనకు ఒక మాస్టర్లో దిద్దుబాటు చేయడం జరిగింది సార్. మాస్టర్ దిద్దుబాటు ఎవరి పీరియడ్ ఇది? స్వర్ణ పంచాయతీ నీ పీరియడ్ అమ్మా, అంటే కొత్త వేతలు ఎక్కువ వస్తున్నాయి రాకుండా చూసుకోండి. నెక్స్ట్ 29 వచ్చేసి టీఆర్ నాట్ గివెన్ సార్. నెక్స్ట్ అంతే సార్. నుంచి వెరీ గుడ్ అమ్మా, బాగుంది. రోజువారీ దివస్ 27 సార్ ప్లాన్. నెక్స్ట్ 13 వర్క్ ఫెసిలిటీస్ సార్. 11 నార్మల్ సంబంధించిన ఇష్యూ సార్. 25 వచ్చేసి లేబర్ బడ్జెట్ సంబంధించిన ఇష్యూ సార్. 26 సార్ దివాస్ 87% ఉంది. 29 ఈట ప్లాంటేషన్ సార్ 93% ఉంది. 30 వచ్చేసి మాస్టర్ దిద్దుబాటు చేయడం జరుగుతుంది. 31 మాస్టర్ క్లోజ్ సార్. 32 వచ్చేసి నా నేమ్ బోర్డ్స్ పీసీస్ చేయలేదు సార్, మన ఫోటోస్ కూడా చూపించలేదు. పిహెచ్లకు ఫోటో చూపిస్తున్నారు. సార్ సార్ ఈ పీసెస్ కానీ కంపెనీ లేకుండా సార్ యాక్చువల్గా పీసీసీ మొన్న మీ మొత్తూరులో రోడ్లైట్ ఓపెన్ ఫోరంలో టెక్నికల్ ఈ ప్లాంటేషన్ సంబంధించి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీ బాధ్యత కంపల్సరీ చేయాలి. మీ పీరియడ్లో దిద్దుబాట్లు వచ్చినాయి. ఎవరు పంచాయత్ సెక్రటరీ పీరియడ్లో దిద్దుబాటు వస్తే అది కాకూడదు. ప్రతిసారి చేయడం లేదు. పట్టేది అంతేనా? కానీ 2 గ్రామ పంచాయతీ ఇయ్యే కదా, ఎందుకు చేయడం మరి? కొన్నిటి చెరువు నీకు కాదనుకున్నా అదిగోండి ఇదే పోచంపల్లి మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ 2-3 గ్రామ పంచాయతీ అయినా 4 గ్రామ పంచాయతీ చేస్తున్నారు. నారాయణపూర్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న సీడ్ వాడి పేరు ఒక ఈ విలేజ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ లేదు అంటున్నా. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు మరి. నువ్వు ఖచ్చితంగా 3 రోజులు అక్కడ ఉండాలి, 3 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు లేకుండా హాఫ్ డే 3 రోజులు నువ్వు అటెండెన్స్ ఇచ్చిన పెట్టు మీ దగ్గర. రెగ్యులర్ గ్రామ పంచాయతీ ఎక్కడైతే పుట్టకూడదు పుట్టకూడదు ఉందా? ఏదో వచ్చింది 10,000, 9,000, 8,500, 20,000, 30,000 అనేది అప్రస్తుతం. అది దానికి మనం కట్టుబడి మనం జాయిన్ చేయాలి. లేదా నాకు 8,500 సరిపోయి నాకు ఎందుకు ఈ పోస్ట్ వేస్ట్ అనుకుంటూ వెళ్ళిపోతే ఇంకొకరు నోటిఫికేషన్. వర్క్ ఫైల్లో 17 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 సార్, 17 సార్ కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సార్ అమలు చేయి రూల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్ ఈసీ చెక్ మెజర్ బాగుంది, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్ వర్క్ సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు. మీదే బాధ్యత. వర్క్ సైట్ ఫెసిలిటీస్ పని వద్ద సౌకర్యాలు చేయలేదని కంప్లైంట్. ఇష్యూ నెంబర్ 24 సార్ రోజ్గార్ దివాస్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 సార్ లేబర్ బడ్జెట్ పై కూలీలకు ఇలాంటి అవసరం లేదని తెలిపారు. రైట్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్ 2 మంది కూలీలకు సంతకాలు లేకుండా 4 రోజులకు 364 రూపాయలు పేమెంట్ చేయలేదు. సంతకాలు లేకుండానే ఎవరు? సిద్ధు పంచాయత్ సెక్రటరీ సిద్ధు నీకంటే ముందు నువ్వేనా? సార్ లెస్ డేస్ 5 మంది కూలీలకు 27 రోజులు పనిచేసింది సార్. 19 రోజులకు పేమెంట్ చేసి మిగతా 8 రోజులకు పేమెంట్ చేయలేదు సార్. 8 రోజులు పేమెంట్ చేయలేదా? సార్ 1211 రూపాయలు. గ్రూప్లో అడ్జస్ట్మెంట్ చేయాలి, క్వాంటిటీ పోయింది కాబట్టి. కాకపోతే ఏంటంటే తప్పు అయితే జరిగింది అంటున్నా, ఇంకోసారి పొరపాటు జరగదు. నెక్స్ట్ 29 సార్ పిఆర్ వర్క్లకు సంబంధించి రికార్డు ఇవ్వలేదు. కట్టబడాలి, సాయిల్ కనెక్షన్ రావాలి, పార్టీ పిక్చర్ అయిపోవాలి, బ్యాక్ ఫిల్లింగ్ కావాలి, ఈసీఆర్ ఫాలోఅప్ చేయండి. నాకు 2 డేస్ ఇక్కడ నుంచి ఫోటోస్ పెట్టాలి. బ్యాగ్స్ రేపు వస్తున్నాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ పుట్టబడింది సార్ 129 ఇన్ఫర్మేషన్. పుట్టకూడదు నెంబర్ 14 సార్ పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు చూపించారు. పండుగ ఫోటో చూపించలేదు. ఓకే. ఇష్యూ నెంబర్ 15 సార్ వర్క్ స్క్రైబ్లో 17 రకాల డాక్యుమెంట్స్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ రోజుల పుస్తకాలలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 17 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 సార్ ఈసీ చెక్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 23 సార్ లేబర్ బడ్జెట్పై కూలీలకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. ఇష్యూ నెంబర్ 24 సార్ 800 మొక్కలకు కమ్యూనిటీ ప్లాంటేషన్ 800 మొక్కలకు. ఇష్యూ నెంబర్ 26 సార్ ఒక కూలీ 2 రోజులకు
సంతకం లేకుండా 270 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కంప్యూటర్ ఆపరేటర్ చూసుకోలేదు, మీరు కూడా వెరిఫై చేయలేదు. వెంకటేశ్వర బొమ్మాలి, వెంకటేశ్వర పిఎం ఇదే కదా. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 సార్. ఒక కూలి 12 రోజులు పనిచేసారు. మొత్తం కాలంలో 12 సార్. సిఆర్ వర్క్లకు సంబంధించి రికార్డు జరిగింది. నెక్స్ట్ నెమిలా నెమిలా సౌండ్ కూడా చూపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 సార్. వర్క్ ఫైల్ 15 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 టు 20 ఇన్ఫర్మేషన్ సార్. క్వశ్చన్ నెంబర్ 21 సార్. వెబ్సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 20 సార్. రోజుగా ఈయనకి ఎన్ని గ్రామాలు ఉన్నాయి నీకు? ఒకటే గ్రామం ఉంది. ఒక గ్రామం ఉంటే రెవెన్యూ ప్లాంటేషన్లో 81% ఉంటే 19% ఎట్లా తెచ్చిపోయింది? మొన్న రోడ్ వేసారు సార్, అది రోడ్ పట్టి ఏ రోడ్ వేసారు? రాజపేట సైడ్ సార్. రోడ్ 3 మొక్కలు ఎక్కడ పోయినాయి? అది సైడ్ పెట్టే వరకు అది మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా? రీప్లేస్మెంట్ చేపిస్తుంది సార్. చేయలే కదా? ఇది చేపిస్తుంది సార్. ఒకటే గ్రామం ఉంది. ఏం పేరు? నీ పేరు బాలరాజ్. సత్యనారాయణ. సత్యనారాయణ. ఎక్కడ ఉంటావు? ఊళ్ళోనే ఉంటావా? కరెక్ట్ పని చేస్తాడా పంచాయత్ సెక్రటరీ? ఏం పని చేస్తాడు నేను? ఇది కాక ఫీల్డ్ అసిస్టెంట్ కాక ఏ రేషియోలో మిశ్రమం చేయాలి? జరిగబట్టింది సార్. జరగబెట్టిన తర్వాత ఏ మిశ్రమం చేయాలి? ఎరువులు ఎంత మిశ్రమం రేషియో ఎంత? లెక్క చెప్పు. లెక్క చెప్తే నాకు అర్థమైంది. సార్, ఒక గంప ఎర్రమట్టి, ఒక గంప నల్లమట్టి, సగం ఎరువు సార్. గంప ఇవ్వ. కరెక్టేనా? కరెక్టేనా? ఎవరో చెప్తారా ఫీల్డ్ అసిస్టెంట్? అదే ఎవరో చెప్తారా? కరెక్ట్ ఎవరో చెప్తారా? టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు? ఎంత రేషియో ఉండాలి? ఎర్రమట్టి నల్లమట్టి ఎరువు ఏ రేషియోలో ఉండాలి? 2 బోర్ ఉందా బావి ఉందా? బాయ్ సార్. నాటు పెడతాం పొలం కాడికి పోతాం. నాటు పెట్టి ఎట్లా చేస్తాం? నార్మల్ దున్ని అందుకే ఫస్ట్ దున్నుతో తర్వాత ఏం చేస్తాం? అందులో ఎరువు ఇట్లా మనం లూజ్గానే నాలుగు అప్పేటప్పుడు మనం గురుదోలవా? గుర్తు మరి గురుదోలుకుంటే అంటే ప్లాట్ కాదు కదా. మరి గొర్రె కొట్టినాక చల్లాలి. అప్పుడు అక్కడ మధ్యలో నీళ్ళు ఆగితే అప్పుడు ఏం చేస్తాం? నీళ్ళు ఆగకుండా చూసుకుంటావా లేదా? నీళ్ళు ఆగితే ఏమవుతుంది? ఒక్కడ నీళ్ళు ఆగుతున్నాయి. నీళ్ళు ఆగితే సరే సార్. అంబుడ్స్మెన్ గారు ఒకసారి వెళ్ళండి నీళ్ళు రామని కూడా వెళ్ళి ఒకసారి చూడండి. నేను కూడా 25 సార్. ఈత ప్లాంటేషన్ 70 అన్ని మెయిన్ అనుకున్నాం సార్. రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 సార్. వెరిఫై చేసుకుని లేదా ఫీల్డ్ అసిస్టెంట్? ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ వెరిఫై చేసుకుని మాస్టర్ వచ్చేటప్పుడు ప్రింటింగ్ సార్ చూసుకోండి సార్. 4 రోజులు పనిచేసినట్టు 12% వేస్తామైనా అది 12% వస్తుంది కదా. నెక్స్ట్ డిమాండ్ తీసుకుంటున్నాను, నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. వేతన స్లిప్లు ఇవ్వట్లేదు సార్. 7 రిజిస్టర్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఫోటోకి సంబంధించి ఒక రకం ఫోటో మాత్రం నిర్వహించింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. కొత్తల పుస్తకంలో గురువుల సంతకాలు తీసుకోవట్లేదు సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. చెక్ మీద చేయడం జరుగుతుంది సార్. 12-11 కాలాలు రాయట్లేదు సార్. మొక్కలకు సంబంధించి సర్వర్ మీరు బాగానే చూసుకోవాలి. ఏం చేయాలని లేదు. రాస్తే మీరే ఇంతమంది రాసుకోరని చెప్తే అంటారు. రాయలే కాబట్టి నువ్వు బిఎఫ్టీ కొత్త వచ్చినావు కానీ తెలుసుకోవాలి, రాయాలి. ఉన్నారు కదా సీనియర్ ఉన్నారు కదా, సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. నేర్చుకోవచ్చు కదా. నెక్స్ట్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. అప్డేట్ ఏం చేయలేదు. సర్వైవ్ రిజిస్టర్ అంటే ఏంది? సార్ కమ్యూనిటీ ప్లాంట్ వేయడం వల్ల 272 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇద్దరు కూలీ. ఆ ఇద్దరికి డిమాండ్ చేసేది పేమెంట్ చేసి చేసేయండి. నష్టాలపై కొట్టివేతలు చేయడం జరిగింది సార్. రోజు వస్తారు. రాజమహేంద్రి 25 వర్క్ సార్. నెక్స్ట్ 26 క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్. 30 సార్.
రూపాయలు. శ్రీనివాస్ భాస్కర్ సార్ మేడం శ్రీనివాస్ అన్నాడు. అంటే రామకృష్ణ కాదు. కరెక్ట్ కానీ ఎవరి పీరియడ్ చెప్పాడా? భాస్కర్ సార్. భాస్కరా? రైట్. ఈ లోపల ఆయన ఇద్దరు కూలీలకు ఎక్సెస్ పోయింది సార్ 253 రూపాయలు సార్. 255 రూపాయలు ఎక్సెస్ పోయిందంట మాకు. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అంటే క్వాంటిటీ పోయినట్టే కదా. 28 సార్ పిఆర్ అమ్మ వాళ్ళకి నీ జీతం సరిగా కడతావా లేకుంటే అడ్జస్ట్మెంట్ చేస్తావా? చూసుకుంటే నీకు కావాలి తెలుస్తుంది. అలా అడుగుతుందని చెప్పి ఇటు రావాలి. 28. 29 పీసీసీ వేయలేదు సార్ 3 నెంబర్లు. లేదంటే స్క్రిప్ట్లు ఇవ్వట్లేదు సార్. ఫిర్యాదు రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. నూతన పుస్తకంలో కూలీల సంతకాలు తీసుకోవట్లేదు సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. చెక్ మీద చేయడం జరుగుతుంది సార్. 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. రిజిస్టర్ ఉంది సార్. పర్సెంట్ సార్. ఎమ్మెల్యేపీ కమ్యూనిటీ ప్లాంటేషన్ మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్. కమ్యూనిటీ ప్లాంటేషన్కు 85% సార్. 85% ఎందుకు పోయి మొక్కలు ఫీల్డ్ అసిస్టెంట్ 193 మొక్కలు పోయింది. ఎట్లా సెక్రటరీ నీకు బాధ్యత తీసుకో. నవీనా రెవెన్యూ ప్లాంటేషన్కు 63% సార్. ఎందుకు పోయింది? ఎవెన్యూ ప్లాంటేషన్ పోతే ఎట్లా? రోడ్ వర్క్ అయినప్పుడు మళ్ళీ పెట్టియాలి. వాడికి నోటీస్ ఇచ్చేయండి. సార్ వీడియో నోటీస్ ఇవ్వండి. ఆర్ఎండి వాళ్ళకి డెవలప్మెంట్ అవును సార్. అడ్జస్ట్మెంట్ అర్థమైందా? అడ్జస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆమెకి ఇచ్చేయండి. మా కంపెనీ పంపి సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం లేకుండా 28 వర్క్ పెట్టుకుంది సార్. 29 బేస్ లైన్ డెవలప్మెంట్కి సంబంధించి పట్ట పాస్బుక్ రాసుకుని ఇవ్వలేదు సార్. ఎవరు టీ ఎవరు? శ్రీనివాస్. శ్రీనివాస్ పాతమైంది ఒక ఇయరే కానీ పాతేమైంది ఇంకా 3 సంవత్సరాలు ఆగింది కాదుగా. నెక్స్ట్ 30 ఎక్సెప్ట్ చేస్తారు. 2 పని ప్రదేశంలో లేవు సార్. అది అందుకుగాను 7,800 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది. మేము కూడా చూపించారా ఆధార్? ఫోటోస్ రాజపేట సార్. రాజపేట శ్రీలంకన్ రాజపేట కామన్ సార్ 22 సార్. రోజుగా దివాస్ 23 సార్. ప్లాంటేషన్ 91% ఉంది. నెక్స్ట్ 24 సార్. 159 మొక్కలు పోయినాయి రెవెన్యూలో. ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయాలి. ఫైబర్ నోటీస్ ఇచ్చేయండి. 24 సార్. కమ్యూనిటీ ప్లాన్ 25 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 96% ఉంది సార్. 26 సిటిజన్ షాట్ సార్. ఇది మనకు మాస్టర్ల మొత్తం రోజుల కాలంలో రాకపోవడం వల్ల పేమెంట్ కాలేదు సార్ 2 రోజులకు. బేసిక్గా ఇది ఎన్ఐసి కాబట్టి డిమాండ్ చేసి పేమెంట్ పెట్టి చేయండి. లేకుంటే జీతం కలిగి కట్ చేస్తాం. నెక్స్ట్ 28 దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్. భాస్కర్ 29 నాట్ పేమెంట్ సార్. నెక్స్ట్ రోజు వరకు ఇవ్వచ్చు సార్. ఫీల్డ్ ఎస్టేట్ అదే ఊళ్ళో ఉంటావా? 24 సార్. నెక్స్ట్ 25 సార్. సిటిజన్ షాట్ ఏర్పాటు చేయలేదు సార్. ఒకటి ఏర్పాటు చేయాలి. ఏంటంటే పని తప్పుతున్నట్టు పిఆర్ సార్. నెక్స్ట్ 26 పిఆర్. వెరీ గుడ్. బాగుంది. నెక్స్ట్ కాకుండా సార్. మీరు 20 మంది అక్కడ
నెక్స్ట్ పాముకుంట ఏ గ్రామ పంచాయతీ దగ్గర ఉంటుంది? ఏ గ్రామ పంచాయతీ నియర్ బై ఉంటుంది? సింగారం ఫీల్డ్ అసిస్టెంట్ ఆల్రెడీ ఆమెకి ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఆమెకి ఒకటే ఉంది. ఆమె ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. అది కాకుండా వేరే గ్రామం ఏం దగ్గర ఉంది? ఇంకొకటి పొద్దుగులకి ఇవ్వండి. పొడుగులో అయితే అబ్బాయి పొడుగులో అబ్బాయి ఇంకా ఇన్ఛార్జ్ పెట్టి ఆర్డర్ ఇచ్చేసేయండి. ఇన్ఛార్జ్ ఆడపిల్ల ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 7 గ్రామాలు 8 గ్రామాలు చేస్తున్నారు. చేయమల్లి చేయాలండి. ఏం లేదు, నువ్వు వారానికి ఒకరు అడుగుతుంటే వాళ్ళకి సెట్ అవుతుంటే వాళ్ళు వచ్చేసి పని వద్ద సౌకర్యాలు సార్. 12 వచ్చేసి కామన్ ఇష్యూ సార్. 22 దాకా 23 ప్లాంటేషన్ సార్. 650 మొక్కలు పెడితే 354 ఉన్నాయి సార్. 3 నెక్స్ట్ 24 సార్. 354 మొక్కలు పెట్టుకుని ఎన్ని పోయినాయి? 276,000 325 మొక్కలు పోయినాయి. 328,000 54% ఎందుకంటే రెవెన్యూ ప్లాన్ ఎంత పోయింది? కొంచెం చేసుకోవాలి. ఆయన వస్తుంది కానీ మీరు యాజ్ యూజువల్ ఎట్ చేస్తున్నట్టు చేయండి. ఆయన సపోర్ట్ ఇస్తాం మీకు. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 5 వర్క్ ఐటీలో 2123 మొక్కలు పెడితే 1850 ఉన్నాయి సార్. 695 మొక్కలు చనిపోవడం జరిగింది. 68% నెక్స్ట్ 25 సార్. 3 వర్క్ ఐటీలో 1125 పెడితే 875 ఉన్నాయి సార్. 450 మొక్కలు పోయింది. ప్లాంటేషన్ బాగానే. నెక్స్ట్ 26 సార్. బయట ఎవరు ఉన్నాయి? లక్ష్మణ్ ఇంతకుముందు పంచాయతీ దగ్గర పాత పంచాయతీ దగ్గర ఉన్నారా? మరి పిఎస్ అన్ని లక్ష్మణ్ కార్డు ఇవ్వాలని పెంచాలి. జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి. బేసిక్గా ఎంతమంది వస్తుంది? 2 దాకా వస్తుందా? కంటిన్యూ చేయి. ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఈ కారోబార్ పెట్టించి ఇవన్నీ కంప్లీట్ చేసి రైట్. 9 దాకా 22 వచ్చేసి రోజువారీ దివస్ సార్. 23 సరి 500 మొక్కలు పెడితే 270 ఉన్నాయి సార్. 130 హెచ్పి. పంచాయతీ సెక్రటరీ నువ్వేనా? రోడ్ ఎక్స్టెన్షన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది మళ్ళీ నుంచి డివైడ్ పాముకుంట ఫీల్డ్ అసిస్టెంట్ చేయరా? అది పాముకుంట. సింగారం వదిలిపెట్టండి. ఇస్తే నర్సాపూర్కి ఇవ్వండి. నెక్స్ట్ రామనే ఉంటాయి. పుట్టగూడ చేసి ఆల్రెడీ 2000 నర్సాపూర్కి ఎందుకంటే దగ్గరికి ఏ రోడ్ అది? పిఆర్ రోడ్. పిఆర్ రోడ్ అంటే మరి నేను కూడా నువ్వే పిఆర్ రోడ్ నువ్వే కదా? నెక్స్ట్ 24 సార్. ఇక్కడ 2 వర్క్ ఐటీలలో 920 పెడితే 752 ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ ఆధార్ వేయట్లేదు సార్. సార్ ఎక్సెస్ పేమెంట్ సార్. అడ్జస్ట్మెంట్ చేయాలి గ్రూప్లో. ఎక్కువ మంది గ్రూప్ సభ్యుల యొక్క అమౌంట్ వాళ్ళకి ఒక వేసీకరమైంది. వాళ్ళ దగ్గర నుంచి 13 సెవెలిస్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. 14 సార్ పంచాయతీలో ఫోటోలు ఇవ్వడం జరిగింది. 15 అంశాలు సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. 16, 12, 13 రోజువారీ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 500 మొక్కలు నాటారు. 400 మంది 900 మొక్కలు ఉన్నాయి సార్. 94% కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 3 వర్గాల్లో 1480 మొక్కలు నాటారు. 1145 ఉన్నాయి సార్. 91%. 95% పైన ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనం ఉన్నా లేకున్నా పని అవుతుందంటే మనం ఉనికి కోల్పోతాం. ఉన్న కాడ కంపల్సరీ ఆ రిజల్ట్ రావాలి. ఇక్కడ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తాం కంపల్సరీ. రోడ్ ఒకటి ఇన్ఛార్జ్ పెట్టిస్తాం పక్కన. వ్యవసాయం ఉందా? ఎంత ఉంది వ్యవసాయం? ఎందుకు మరి ఉద్యోగం మీద నీకు అనవసరంగా మంచిగా వేరే రియల్ ఎస్టేట్ మొన్న మధ్యాహ్నం చేసుకొని పని చేయని కాడికి ఎందుకు అనవసరంగా? కాబట్టి చెప్పింది
నాకు ముచ్చట చెప్పొద్దు, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయలేదు తెలుసు నాకు ఆల్రెడీ. నువ్వు పని చేయట్లేదు కాబట్టి పని చేయట్లేదని చెప్తున్నావు. ఇంతమంది చెప్పలేదు ఎందుకు? చేతి ఉద్యోగం చక్కగా చేయాలి, లేకుంటే వ్యాపారం చేసుకోవాలి, లేకుంటే వ్యవసాయం చేసుకోవాలి. నీ వల్ల పంచాయత్ సెక్రటరీ ఎందుకు ఇబ్బంది పడాలి? నీ వల్ల మేము ఎందుకు ఇబ్బంది పడాలి? సో ఆడిట్ వాళ్ళ ముందు అంబుడ్స్మెన్ గారు నోట్ చేసుకోండి. రామరాజు ఇల్లు తిరిగి వెరిఫై చేయండి, జాబ్ కార్డ్ అప్డేషన్ చేసారు లేదు ఇక్కడ. మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఇమీడియట్గా ఇంటికి పంపించేద్దాం. నువ్వు జాబ్ వచ్చిన కాడి చెప్పని సస్పెండ్ చేయలేక మొట్టమొదటి అందరం 7 రిజిస్టర్ రిజిస్టర్ 3 రిజిస్టర్ ఏందయ్యా? ఏంటిది 3 రిజిస్టర్ ఏంది? 3 రిజిస్టర్ ఏంటిది? డిమాండ్ అలిగేషన్లు ఏం చేస్తావు? రాస్తున్నావా? డిమాండ్ అలిగేషన్ చేసే మాన్యువల్ రాస్తున్నావా? మొదటి రిజిస్టర్ ఏంటిది? జాబ్ కార్డ్ రిజిస్టర్లో ఏబీలు రాస్తున్నావా? కొత్తగా అప్లికేషన్ పెట్టి రాస్తున్నావా? మాన్యువల్ రాస్తున్నావా? కంప్లీట్ చేయాలి. ఫిర్యాదు రిజిస్టర్ ఏం ఫిర్యాదు రాలేదు ఇక. చికెన్ పాత రిజిస్టర్ ఉన్నాయి సార్. నువ్వు పని చేయకపోవడం ఫిర్యాదు ఇక. సార్ కొత్త రిజిస్టర్ వచ్చింది సార్, అది పాత రిజిస్టర్లు ఉన్నాయి సార్. లేదు కరెక్ట్ పని చేస్తే లేదు సార్, కరెక్ట్. కొత్త రిజిస్టర్ వేరే కొత్త రిజిస్టర్ కాబట్టి అందులో రాలేదు సార్. పాత Right, next. ఉన్నాయి. తర్వాత ఈజీగా చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఎంపీలో 12 మంది కాలం రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించాం సార్. ఇవే సార్ రోజుగారు నర్సరీకి సంబంధించి రిజిస్టర్ ఇచ్చారు సార్. ఇందులో విజిటింగ్ రిజిస్టర్ ఒకటి ఇవ్వలేదు సార్. నర్సరీ డిజిటల్ రిజిస్టర్ కూడా ఒకటి పెట్టండి. విజిటర్స్ రిజిస్టర్ కూడా ఒకటి పెట్టి ఏముంటుంది నర్సరీ రిజిస్టర్ ఏముంటుంది? ప్లాంటేషన్ మల్టీ ఒక్కడ కూడా నువ్వు చెప్పింది ఒక నువ్వు ఏం పని చేస్తావాడా? మనం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వాడ బాగున్నామంటే సెక్రటరీకి అండగా ఉండాలి. మనం ఏం పని చేయకుండా వాళ్ళే చేస్తారు. ఒక్క రిజిస్టర్ కూడా కరెక్ట్ చెప్పాల 4లో. ఆ రిజిస్టర్లో నమోదు చేసే చెప్తా ఉన్నాం అంతే, రిజిస్టర్ పేరు చెప్తలేదు. డిమాండ్ రిజిస్టర్ ఉంటుంది, స్టాక్ రిజిస్టర్ ఉంటుంది, విజిటర్ రిజిస్టర్ ఉంటుంది. ఇవి ఉంటాయి రిజిస్టర్. ఎవరిని ప్లాంటేషన్ కరెక్ట్ చేయాలి, లేకుంటే వ్యాపారం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి. కరెక్ట్ పనిగా చేయాలి. నాకు నీ మీద ఉన్న ఫీడ్బ్యాక్ యూ ఆర్ ద వర్స్ట్ ఇన్ ద మండల్. అర్థమైతేనే ఉంది అది. ఎవరేం పని చేస్తుంటారో అంతే తెలిసిన ఒకటి ఆల్రెడీ. పంచాయత్ సెక్రటరీ ఏం పని చేస్తున్నాడు, ఫీల్డ్ అసిస్టెంట్ ఏం పని చేస్తున్నాడు, టీఏ ఏం పని చేస్తున్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఏం పని చేస్తున్నాడు. మా ఫీడ్బ్యాక్ మాకు ఉన్నది కదా. నెక్స్ట్ సార్. మల్టీలేయర్ వెళ్ళి నాకు రిపోర్ట్ పంపించాలి. నెక్స్ట్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 87% రికమెండేషన్ 96% నెక్స్ట్ 20% టీఆర్ సంబంధించిన రికార్డు. నెక్స్ట్ 25 సార్. ఇక్కడ ఆ వర్గీలకు సంబంధించిన ఇంకోటి పెట్టింది సార్. కానీ పనిప్రదర్శన ప్రస్తుతానికి కూడా జరిగింది సార్. నో డిమాండ్ తీసుకోలేదు. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 12 పే స్లిప్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. 13 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ 3 డేస్లలో ఫోటోలు నిర్వహించాల్సింది ఫీల్డ్ సార్. అసిస్టెంట్ ఎవరు? పని జరుగుతున్నప్పుడు Okay, ఫోటోలు బాగా నిర్వహించారు సార్. 15 సార్. నీ పీరియడ్ చేశారు భాస్కర్. భాస్కర్ నీ ఇష్టం ఇక. నేను చెప్తాను, సీరియస్ చెప్తాను. పని మీద శ్రద్ధ పెట్టాలి. నీకు తెలియకపోతే శ్రీనివాస్ కానీ మిగతా వాళ్ళతో విద్యాసాగర్ అందరూ ఉన్నారు, తెలుసుకోవాలి. పుస్తకంతో పైపైన తింటే పని కాదు, ముచ్చట చేస్తే పని కాదు, మెసేజ్ పెడితే పని కాదు. ఓకే రైట్. రైతుల కూలీల సంతకాలు పెట్టేయడం జరిగింది సార్. ప్రోగ్రాం నిర్వహించారు సార్. ఈజీగా చెక్ మీద చేయడం జరిగింది సార్. 15 పనులు రావడం జరిగింది. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 21 సార్. రోజుగారు వివాస్ రిజిస్టర్ నిర్వహించారు సార్. 23 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో 98% ఇక్కడ 98% ఉన్నాయి సార్. 24 సార్. 3 మంది కూలీలు 9 రోజులు పనిచేసినట్టు అటెండెన్స్ ఉన్నాయి సార్. కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ అయినాయి. కూలీలు చూసుకోవాలి, ఫీల్డ్ చూసుకోవాలి కదా. ఫీల్డ్ అసిస్టెంట్ చూడాలి, సిఓ చూడాలి. రైట్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ 10 వర్గీలకు సంబంధించిన నేమ్ బోర్డులు ఫీలే లేవు సార్, కానీ ఫోటోలు చూపించారు. ఫోటోలు చూపించాలి. నెక్స్ట్ 10 ఎట్లా పోయినాయి నాకు అర్థం కాదు. 1 2 పోయినాయి అంటే అనుకో. 10 ఎట్లా ఫోటో ఫీల్డ్ మీద పెట్టి పీక్కోపోతాం. ఇది 10 పోవు కదా. 1 2 అంటే పోయినట్టు నేను ఇంకా 10 ఎట్లా పోతాయి?
ఎవరు టీ ఎవరేడా ఎవరు పీరియడ్ ఇది 10-15 పోవు కదా బ్లడ్ వచ్చింది సార్ ఆ రూట్లో లేదు బ్లడ్ వల్ల కొంత డ్యామేజ్ బోర్డు వరద వచ్చి పొయ్య కాడనే పెట్టింది అనమాట అన్ని 10 ఆ ఏరియాలో ఎక్కువ మొత్తంలో అలా చెప్పడానికి కూడా ఉండాలి కదా అంటే ఆ 10 కూడా మీకు వరద అవుతుంది ఆడ కొట్టకపోవాలని పెట్టిదా అట్లని కదా సార్ కొంచెం ఎక్కువ ఒకటని ఉండాలిగా 10 పెట్టిండి ఆయన 10కి డబ్బులు తీసుకుంటూ 10 అయితే 10లో 4 పోయి 6 వర్కేళ్ళకి సంబంధించి నేమ్ బోర్డులు ఫీల్ లేదు సార్ ఫోటోలు కూడా ఉంచండి సార్ ఎవరైనా ఎవరు పీరియడ్ ఈయన సార్ రికార్డ్స్ నాట్ అంతే సార్ నెక్స్ట్ సొల్యూషన్ నిర్వహించాలి సార్ 21 ఏళ్ళమ్మా అన్ని బాగానే ఉన్నాయి గుడ్ ఉన్నాయి రైట్ ఈరోజు దివాస్ నిర్వహించాలి సార్ 22 నేను కట్టులోకి ఇష్టమే సార్ మీరు ఉన్నోళ్ళకు ఆశీర్వదించడానికి సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు 2 days 2 days వచ్చింది సార్ 12 days మాస్టర్ సార్ అది అవును సంతకం నుంచి పెట్టలేదనుకున్నా మాస్టర్ లేటర్ రావడం వల్ల రాలేదు మాస్టర్ లేట్గా టీచర్ కంప్యూటర్ ఆపరేట సార్ నువ్వు లేట్గా ఎట్లా నువ్వు పని మొదలైన కంటే ముందు రోజు ఇవ్వాలి కదా మాస్టర్ ఫీల్డ్ మీద ఉంటారు సార్ నా దగ్గరకు వస్తే ఎప్పటి వరకు అప్పుడు ఇచ్చేస్తాను సార్ నేను అట్లా ఈ గ్యాప్ రావద్దు సార్ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు అది గ్యాప్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 95% బతుకుతుంది వెరీ గుడ్ పంచాయతీ టూ కదా రైట్ నెక్స్ట్ కమ్యూనిటీ సేమ్ సార్ 95% అవుతుంది సార్ రైట్ నెక్స్ట్ సార్ 3 పనుల మోసం రాక కొట్టుకుని ఆదేశాలు సార్ రోజువారీ ఆధారాలు కొట్టువేది కొట్టువేతలు ఉన్నాయి పిఎస్ బార్ నెక్స్ట్ నెక్స్ట్ 3 రోజులు పాస్ చేస్తే 2 రోజులు వేసింది సార్ ఒక నష్టపోవడం జరిగింది టోటల్ డేస్ కాలంలో డిమాండ్ చేసి పేమెంట్ వల్ల అదనంగా పోయింది చూసుకున్నావు మాస్టర్ నువ్వు అంటే మరి నువ్వు 145 రూపాయలు వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ 4 వారాలకు సంబంధించి బుక్లను పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేశారు సార్ మాట్లాడాలి కంప్యూటర్ ఆపరేటర్ ఏబిపిఎస్ ప్రాబ్లం వచ్చేది సార్ మనకు కొన్ని ఫస్ట్లో అయితే అవి ఏంటంటే వీక్ ఒక 10-15 రోజుల దాకా జనరేట్ కాదు సార్ అప్పుడు అకౌంట్ నెంబర్ తెలిసి లేట్గా రావడం జనరేట్ చేస్తాం ఆయన అడిగింది పాస్ ఆర్డర్ దానికి సంబంధం లేదు నువ్వు సీన్ ఇక్కడ ఆలోచిస్తుంది నేను అడిగింది ఏంటి పాస్ ఆర్డర్ మీద అంత అయిపోయినాక ఎంబీలలో పాస్ ఆర్డర్ వేసి అంత తీసుకోలేదని అడుగుతున్నాను ఎంబీలల్లా ఎందుకు ఆగమాగం రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఏంటది నేను డిపిఓ పెట్టి ఎమ్మటే సస్పెండ్ చేయమని నీది ఆల్రెడీ నీ ఎంపీఓ పెట్టేసిన ఫీల్డ్ అసిస్టెంట్ డేట్ సస్పెండ్ చేయమని చెప్పారు అన్నీ ఓకే నెక్స్ట్ 22 రోజున దివాస్ నిర్వహించాలి సార్ నెక్స్ట్ ఇప్పుడు మస్టర్లలో పనిచేయని వ్యక్తుల దగ్గర కూడా సంతకాలు పెడుతున్నారు అది మొత్తం 0 ఉన్నా కూడా సంతకం చేసే కాలం సంతకాలు పెట్టేస్తున్నారు చూసుకోవట్లేదా మనం అప్పుడు వేరే మెయిన్ చేసింది సార్ రైట్ ఓకే ఇంకొకసారి జరగకుండా చూసుకోండి నెక్స్ట్ ఒకరోజు సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్ సంతకం లేకుండా పనికి వచ్చినట్టు చెప్పారా చెప్పారు సార్ రైట్ ఓకే నెక్స్ట్ టోటల్ అటెండెన్స్ కాలంలో తగ్గించి వేశారు సార్ 5 రోజులు పని చేస్తే 4 నెలలు ఇచ్చారు ఒకరోజు నష్టపోయారు ఇక్కడ గ్రూప్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఆయన ఎంబీ ఇచ్చేసి ఎంపీ చేసుకోవడం నెక్స్ట్ 30 ఎవరైనా శ్రీనివాస్ నువ్వే పాస్ ఆర్డర్ ఎంపీ వారు పాస్ ఆర్డర్ ఎవరు ఇస్తారు ఇక్కడ బూర్గుపల్లి ఆరుపల్లి ఊరు ఫీల్డ్ ఎస్టేట్ దండగా అవుట్ కాదు గుర్రాలు ఇద్దాం సార్
నెక్స్ట్ 11 రావు సార్. డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ 23 సార్. రోజుగారిగా సరిపోయించలేదు సార్. 24 సార్. కుట్టిద్దాం చేసి మసాలా రోజువారీ హాజరు మసాలా జ్యోతి నెక్స్ట్ 20 సార్. ఎన్నికలకు వారానికి సంబంధించి కొలతలు అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ ఎవరి ఫౌండేషన్ బాగున్నాయి సార్. వెరీ గుడ్. నెక్స్ట్ కమిటీ కూడా బాగున్నాయి సార్. అంతే సార్. బాగుందమ్మా. ప్లాన్స్ బాగుంది. కంటిన్యూ చేయండి. సమావేశానికి వచ్చిన రియల్ ఎస్టేట్ మరియు సోషల్ ఆడిట్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సామాజిక తనిఖీ